కాకరకాయ. కాకరకాయ అంటే చాలామందికి నచ్చదు, ముఖ్యంగా పిల్లలకి. కానీ పెద్దవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కాకరకాయ తినొచ్చా వద్దా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు కాకరకాయలో వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాకరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పెరగకుండా చూసుకుంటుంది. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకునే ఆహారం ఏదైనా సరే 2 గంటలలోపు జీర్ణమయ్యి అది మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతుందా తగ్గుతుందా అనేది చెప్పడమే గ్లైసెమిక్ ఇండెక్స్. కాకరకాయకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 20 లోపు ఉంటుంది. ఇది 20 లోపు ఉండడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేది పెంచకుండా చూసుకుంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. కాకరకాయలో క్యాన్సర్ని నివారించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. సో ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. కాకరకాయని షుగర్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి శరీర కణాలలోకి పంపించడానికి సహాయపడుతుంది. కాకరకాయని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైనా ఉన్నా తగ్గించడానికి సహాయపడుతుంది. కొంతమంది నేను కాకరకాయ తింటున్నా కదా నాకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనుకుంటే చాలా పొరపాటు. ముందుగానే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఒకసారి ఆ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనం కాకరకాయని తినడం మన ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసిన బ్లడ్ షుగర్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల మనం బ్లడ్ షుగర్స్ అనేవి తగ్గించుకుంటూ రావచ్చు. సో ఈ విషయాన్ని గమనించి మొత్తానికైతే షుగర్ పేషెంట్స్ కాకరకాయని తీసుకోవచ్చు.